నచ్చినా నచ్చకపోయినా మన రోజువారీ అలవాట్లు మన మెదళ్ళ మీద బలమైన ప్రభావం చూపుతాయి. మెదడు నిర్మాణాన్ని రూపొందించడంలో, మనం ఆలోచించే పద్ధతిని మార్చడంలో వాటి పాత్ర చాలా ఉంది. మన అత్యంత గౌరవనీయులైన కళాకారులలో కొంతమందికి కొన్ని వింతైన అభిరుచులు ఉండేవి. పెన్నులు దొంగలించడం, తుపాకులు తీసుకెళ్లడం, టైం క్యాప్సూల్స్ తయారు చేయటం వంటివి. మనకి నిద్ర చాలా మేలు చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఐన్స్టీన్ ఈ సలహాని చాలా సీరియస్గా పాటించారు. చరిత్రలోని గొప్ప మేధావుల్లో, గొప్ప మేధస్సుతో అసాధారణ అలవాట్లను కలగలిపిన ప్రవీణుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనటంలో సందేహం లేదు. ఆయన రోజుకు కనీసం 10 గంటల పాటు నిద్రపోయేవారని చెప్తారు. ఇది నేడు సగటు భారతీయుడి సగటు నిద్రా సమయం. సుమారు 6.5 గంటల కన్నా దాదాపు 3.5 గంటలు ఎక్కువ. మరి మీ మెదడు పదునుదేరడం కోసం మీరు ఇలా మొద్దు నిద్రపోగలరా? ఐన్స్టీన్ ఆవుల గురించి కలకంటున్నప్పుడు ఆయనకు విశిష్ట సాపేక్ష సిద్ధాంతం తట్టిందట. 2004లో జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ లూబెక్ శాస్త్రవేత్తలు ఈ విషయం మీద చిన్న ప్రయోగం చేశారు. మొదట కొందరు వాలంటీర్లకు ఒక నెంబర్ గేమ్ ఆడటంలో శిక్షణనిచ్చారు. చాలా మంది సాధన ద్వారా దాని కిటుకు తెలుసుకున్నారు. కానీ ఇందులోని అంతర్గత నియమాన్ని తెలుసుకోగలిగితే ఇంకా వేగంగా రాణించవచ్చు. ఆ విద్యార్థులను 8 గంటల తర్వాత మళ్ళీ పరీక్షించినప్పుడు నిద్రపోకుండా మెలకువగా ఉన్న వారి కన్నా నిద్రపోయిన వారు 2 రెట్లు అధికంగా ఆ నియమాలను తెలుసుకోగలిగారు. డార్విన్ రోజుకు 3 సార్లు 45 నిమిషాలు నడిచేవాడు. నడక వల్ల కేవలం శారీరక దృఢత్వం కోసమే కాదు, జ్ఞాపక శక్తి, సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరుగుతాయనేందుకు గుట్టల కొద్దీ సాక్ష్యాలున్నాయి. సాక్సులంటే ఐన్స్టీన్కు గల అయిష్టతను ప్రస్తావించినది ఆయన వింత అలవాట్ల జాబితా పరిపూర్ణం కాదు. నా చిన్నప్పుడు కాలి బొటనవేలు ఎప్పుడూ సాక్స్కు రంధ్రం చేస్తుంటుంది. అందుకే నేను సాక్సులు వేసుకోవటం మానేసా అని ఆయన తన కజిన్కు, ఆ తర్వాత తన భార్య ఎల్సాకు రాసిన లేఖల్లో వివరించారు. ప్రఖ్యాత పరిశోధకుడు, భౌతిక శాస్త్రవేత్త నికోలా టెస్లా రోజు రాత్రి కాలి వేళ్లతో కసరత్తు చేసేవాడట. ఒక్కో కాలి వేళ్లను వరుసగా 100 సార్లు స్క్విష్ చేస్తారట. ఆయన ఆ కసరత్తు ఎలా చేసేవారో మనకు స్పష్టంగా తెలియదు, కానీ తన మెదడు కణాలను ఉత్తేజపరచడానికి అది సాయపడిందని టెస్లా అన్నారట. 20వ శతాబ్దంలో అత్యంత విజయవంతమైన గణిత శాస్త్రవేత్త పాల్ ఎర్దోస్ వేరే రకం ఉత్ప్రేరకాన్ని ఎంచుకున్నారు. అది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించే ఆంఫిటామైన్ అనే ఔషధం. 20 గంటల పాటు అంకెలతో కుస్తీ పడేటప్పుడు ఆయన దీనిని ఉపయోగించేవారట. దీనిని వాడకుండా 1 రోజులు ఉండలేవని పాల్ స్నేహితుడొకరు $500 పందెం కట్టారట. ఆ పందెంలో పాల్ నెగ్గారు. కానీ నువ్వు గణితాన్ని 1 రోజులు వెనక్కు నెట్టేశావు అంటూ ఆయన తన స్నేహితుడిని తప్పుపట్టారు. చార్లెస్ డార్విన్కు ఆహారం విషయంలో చాలా ప్రత్యేకతలున్నాయి. ఆయన ప్రపంచ పర్యటనలో ఉండగా అక్కడి జంతుజాలములోని వైవిధ్యాన్ని పరిశీలించడమే కాకుండా తనకు తారసపడిన కొత్త రకం జీవిని తినేవాడట. కీటకాలను కూడా వదిలేవాడు కాదు. ఈ అలవాటు ఆయనను చివరి వరకు వదలలేదట. ఆర్మడిల్లో పేరు తెలియని చాక్లెట్ రంగు ఉండే ఎలుక జాతికి చెందిన జీవి లాంటి వాటిని బాగా ఇష్టపడేవాడట. ఈయన గ్లట్టన్ క్లబ్ సభ్యుడు కూడా. ఈ క్లబ్ సభ్యులు ప్రతివారం సమావేశమై ఏ రకమైన ఆహారం కొత్తది వారు ప్రయత్నించింది, అది ఎంత రుచిగా ఉన్నదో ఇతర సభ్యులకు వివరించేవారట. అమెరికాకు 16వ ప్రెసిడెంట్ అయిన అబ్రహం లింకన్కు ఒక వింతైన అలవాటు ఉండేదట. ఎంతో ప్రఖ్యమైన డాక్యుమెంట్లను తన టోపీ కింద దాచుకునేవాడట. ఒకసారి ఒక ఆడపిల్ల సలహా మేరకు గడ్డం పెంచడం ప్రారంభించాడట. విక్టర్ హ్యూగో అనే రచయిత పనిచేయాలంటే తనకు తాను వింతైన పరిస్థితులను సృష్టించుకునేవాడు. పని వాళ్ళను పిలిచి తన బట్టలు అన్నిటినీ తీసుకువెళ్ళమనేవాడట. అలా చేస్తే బయటకు వెళ్ళటానికి బట్టలుండవు కాబట్టి తప్పనిసరిగా ఇంట్లోనే ఉండి తన రచనలను పూర్తి చేసేవాడట. గ్యాబ్రియల్ కోకో ఛానల్ అనే డ్రెస్ డిజైనర్ ఉన్న వింతైన అలవాటు, ఎప్పుడూ మెడలో కత్తెరతో బయటకు వెళ్ళేవాడట. ఆయన మోడల్స్ వేరే డ్రెస్ డిజైనర్ రూపొందించిన డ్రెస్ వేసుకొని కనిపిస్తే ఆ కత్తెరతో డ్రెస్ నింపి ఇలాగే బాగుంటుంది అనేవాడట. అంటే ఇతర డ్రెస్ డిజైనర్ రూపొందించిన డ్రెస్సులు ఆయనకు నచ్చవు. వాటిని తన మోడల్స్ ధరిస్తే చూసి సహించడు. ఫ్రెడరిక్ షిల్లర్ అనే రచయితకు వ్రాయటానికి మూడ్ రావాలి, అంటే భరించలేనంత చెడ్డ కంపు ఉండాలి.
అంటే ఒకసారి మరొక ప్రముఖ వ్యక్తి జాన్ గోదే ఈయనను కలవటానికి వచ్చి ఆయన కోసం వెయిట్ చేస్తున్నాడట. ఇంతలో ఆయనకు చెడ్డ కంపు వచ్చిందట. ఎక్కడి నుంచి ఈ కంపు వస్తుందా అని పరిశీలిస్తే డ్రాయర్ సొరుగులో కూలిన యాపిల్ పళ్ళు ఉన్నాయట. జార్జ్ గోర్డాన్ బైరన్ రచయితకు జంతువులంటే అభిమానము. ఈయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంకు వెళ్ళినప్పుడు ఆయన తన కుక్కను వెంట తీసుకువెళ్ళటానికి ప్రయత్నించాడు. కానీ ఆ ఆవరణలో పెంపుడు కుక్కల ప్రవేశం నిషిద్ధం కాబట్టి వారు అనుమతించలేదు. దీనికి ప్రతిగా ఈయన ఒక ఎలుగుబంటి పిల్లలను తెచ్చుకొని తన గదిలో ఉంచుకున్నాడు. ఈ విషయంలో విశ్వవిద్యాలయం అధికారులతో వాదించి చివరకు గెలిచి తనతో పాటు ఎలుగుబంటిని తన గదిలో ఉంచుకున్నాడు. ఇదండి ఆయనకు జంతువుల పట్ల గల ప్రేమ. చార్లెస్ డికెన్స్ అని ఈ రచయిత వ్రాయటానికి మూడు రావాలంటే ప్యారిస్ నగరంలోని శవాగారముకు వెళ్ళేవాడట. తాను ప్యారిస్ నగరంలో ఉంటే తనకు తెలియని ఒక శక్తి ఆ శవాగారమును దర్శించేటట్లు చేస్తుంది. తాను వెళ్ళాలి అనుకోకపోయినా ఆ శక్తి వలన వెళ్తాను అని చెప్తాడు. ఈయన ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన షాంపెయిన్ డైట్ను ఫాలో అయ్యేవాడు. హెన్రీ ఫోర్డ్ కార్లా కంపెనీ యజమానికి ఒక అలవాటు ఉండేదట. ఈయన గడ్డి తినటానికి ఇష్టపడేవాడట. పొలాల వైపుకు వెళ్ళి తన కాళ్ళ కింద ఉన్న గడ్డిని తీసుకొని ఆ గడ్డితో శాండ్విచ్, సలాడ్, సూప్ చేయించుకొని తినేవాడట. ఆయన ఉద్దేశంలో శరీరం ఒక యంత్రం వంటిది, అందులో కడుపు ఒక బాయిలర్ లాంటిది. ఈ బాయిలర్ బాగా పనిచేయటానికి మంచి ఇంధనంగా గడ్డి కావాలి. ఆస్కార్ వైల్డ్ రచయితకు ఒక తిక్క అలవాటు ఉండేదట. అందరూ పెంచే కుక్క, పిల్లి లాంటి జంతువులు కాకుండా ప్రత్యేకంగా ఎవరూ పెంచిన జంతువులను పెంచుతూ తనతో తిప్పేవాడు. ఒక పెద్ద ఎండ్రకాయను తనతో వీధులలో తిప్పేవాడట. అలాగే థియేటర్కు వెళ్ళేటప్పుడు ఒక తెల్ల ఎలుకను తన వెంబడి తీసుకెళ్లేవాడట. క్లార్క్ గాబెల్ అనే హాలీవుడ్ నటుడికి పరిశుభ్రత బాగా ఎక్కువ. మాటి మాటికి దుస్తులు మారుస్తూ ఉండేవాడు. రోజులో చాలాసార్లు షవర్ చేసేవాడు. టబ్ బాత్ చేసేవాడు కాదట. ఎందుకంటే టబ్లో నీరు మురికిగా ఉంటుంది అన్న భావన ఈయనకు ఉండేది. థామస్ ఆల్వా ఎడిసన్ కు తనతో పని చేయడానికి వచ్చే జూనియర్ శాస్త్రవేత్తలను సెలెక్ట్ చేసుకునే విధానం తమాషాగా ఉండేది. ఆ జూనియర్ శాస్త్రవేత్తలను తనతో డిన్నర్ కు ఆహ్వానించి ఒక పాత్రలో వారికి సూప్ ఆఫర్ చేసి వారిని పరిశీలించేవాడట. ఎవరైనా ఆ సూప్ కు ఉప్పు కలుపుకుంటే వారిని ఉద్యోగంలోకి తీసుకునేవాడు కాదట. దానికి ఆయన చెప్పే కారణము ముందుగానే ప్రయోగాలు పూర్తి కాకుండే నిర్ణయాలు తీసుకునే వారితో తాను పనిచేయలేను అని ఆయన అభిప్రాయం. సారా బెన్ హార్జ్ హాలీవుడ్ నటి. చాలా వింతైన థియేటర్ రాని ఆవిడ. ఎక్కడికి వెళ్ళినా ఆవిడ వెంట శవపేటికను తీసుకువెళ్ళేదట. ఆవిడ ఆ శవపేటికలోనే పడుకొని తన పాత్రలకు సంబంధించిన సంభాషణలను బట్టి పట్టేదట. లుడ్విగ్ వాన్ బీథోవెన్ మ్యూజిక్ కంపోజర్ చాలా వింతైన పనులు చేసేవాడు. చాలా అరుదుగా గడ్డం గీసుకునేవాడు. గడ్డం గీసుకుంటే క్రియేటివిటీ నశిస్తుందని అనేవాడట. ఆయన వేసుకునే బట్టలు సాధారణంగా బాగా మురికిగాను చినికినవిగాను ఉండేవట. అంటే తన అపియరెన్స్కు ఏమీ ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదట. త్రాగే టీ, కాఫీ కూడా 60 కాఫీ గింజలతో మాత్రమే తయారు చేయాలని అనేవాడట. హోనరే డి బాల్జాక్ ప్రఖ్యాత ఫ్రెంచ్ నవల రచయిత. కాఫీకి ఎంతగా బానిస అయ్యాడంటే ఆ కెఫిన్ వల్లే తను ఇంత రాయగలిగానని ఎప్పుడూ చెబుతుంటాడు. ఆయన రోజుకు దాదాపు 50 కప్పుల కాఫీ తాగేవాడని చెబుతారు. 20వ శతాబ్దపు అత్యంత వినూత్న రచయితలలో ఒకరిగా గుర్తింపు పొందిన వర్జీనియా వూల్ఫ్ అర్థవంతమైన రచన రాయాలంటే నిలబడి రాయడమే ఏకైక మార్గం అని నమ్మింది. ఆమె పని చేయడానికి డెస్కులు, టేబుళ్లు లేదా ఏదైనా ఎత్తైన ఉపరితలాల కోసం వెతికేది. సరిహద్దులను పంచగల రష్యన్ స్వరకర్త ఇగోర్ స్ట్రావిన్స్కీ తన సృజనాత్మకత రసాయనాలను ప్రవహించటానికి ఒక వింత టెక్నిక్ను ఉపయోగించాడు. ప్రతి ఉదయం అతను తన తలను శుభ్రం చేసుకోవటానికి మరియు త్వరలో మారిపోయే కొన్ని ఆధునిక క్లాసిక్లను వ్రాయటానికి సిద్ధంగా ఉండటానికి 10 నుంచి 15 నిమిషాలు హెడ్ స్టాండ్ను ప్రదర్శించేవాడు. అద్భుతమైన చిత్రకారుడు ఫ్రాన్సిస్ బేకన్ ఒక అలవాటు జీవి అని చెప్పుకోవచ్చు. ఉదయాన్నే లేచి రోజుకు చాలా గంటలు పెయింటింగ్ వేస్తూ మధ్యాహ్నం నుండి తెల్లవారుజాము వరకు తాగటం, భోజనం చేయటం మరియు సాంఘికంగా గడపడం వంటివి చేసేవాడు. నాకు తరచుగా హ్యాంగ్ ఓవర్తో పనిచేయటం ఇష్టం, ఎందుకంటే నా మనసు శక్తితో విక్కిరి అవుతుంది మరియు నేను చాలా స్పష్టంగా ఆలోచించగలను అని అతను చెప్పాడు. ఆహారంలో ఉప్పు తక్కువైతే కలపడం అనేది కొత్త విషయం కాదు. కానీ జేక్ ఓపెన్ వింతైన అలవాటు ఏంటి అంటే ఉప్పు రుచిని ఆస్వాదించడానికి ఉప్పు కలపడానికి ఇష్టపడతాడు. ఇవండి కొంతమంది మేధావుల వింత అలవాట్లు. ఇంకా చాలా మంది ఇలాంటి వింత అలవాట్లతో మేధావులు ఉంటారు. అందుకే అంటారు ఎవరి పిచ్చి వారికి ఆనందము, ఎవరి కంపు వారికి సొంపు అని.